అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో ఇవాల్టి రీడింగ్లో మీ నేమ్ ప్రకారంగా మీ నేమ్లో ఫస్ట్ లెటర్ ప్రకారంగా యూనివర్స్ నుంచి మీకోసం మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను 2 పైల్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పైల్ 1, ఇది వచ్చేసి పైల్ 2. సో ఇందులో ఒక ఏంజల్ మెసేజ్, ఒక ఆరకల్ మెసేజ్, ఒక స్పిరిట్ గైడ్స్ నుంచి, ఇంకా మెయిన్ యూనివర్స్ నుంచి మెసేజ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో 2 పైల్స్. ఇక్కడ ఏంటంటే పైల్ని మీరు సెలెక్ట్ చేసుకోరు. నేను ఈ చిట్లో మీ నేమ్స్ ఫస్ట్ లెటర్స్ రాసి పెట్టాను. సో నేను ఇప్పుడు ఈ చిట్స్ని వేసేసి ఒక్కొక్క పైల్కి ఒక్కొక్క చిట్ని అసైన్ చేస్తాను. సో ఏ చిట్లో అయితే మీ నేమ్ ఫస్ట్ లెటర్ ఉందో అదొచ్చేసి ఇప్పుడు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఇక్కడ రీడింగ్లో ఏంటి అని అంటే మీరు ఈ రీడింగ్ని మీ నేమ్లో ఫస్ట్ లెటర్, అది కూడా ఏంటి అని అంటే మిమ్మల్ని ఎక్కువగా ఏదైతే నేమ్తో పిలుస్తారో ఆ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్తో ఆ ఫస్ట్ లెటర్ని చూసి ఈ రీడింగ్ని చూడాలన్నమాట. ఓకే, సో అది వచ్చేసి మీకోసం మెసేజ్. ఫస్ట్ లెటర్ అంటే మళ్ళీ పెట్టిన నేమ్ ఉంటుంది రైట్, మీ మెయిన్ నేమ్. సో ఆ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ అనమాట, ఏదో పెట్ నేమ్ అయితే కాదు. ఓకే, సో ఆ విధంగా మీరు ఈ రీడింగ్ని చూడాలి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఐ హోప్ అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఎనీవే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ చిట్స్ వేస్తున్నాను. నాకు కూడా తెలీదు, ఆల్రెడీ ఎప్పుడో మర్చిపోయాను, రాసినప్పుడో మర్చిపోయాను ఏ లెటర్లో ఏ నేమ్ ఉందో, ఆఫ్ కోర్స్ రైట్. సో ఈ 2 పైల్స్కి ఒక్కొక్క చిట్ని నేను ఇప్పుడు అసైన్ చేస్తాను. మీ లెటర్ ఏ దాంట్లో ఉంటే ఆ పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు రీడింగ్ని చూడండి. సో ఇది వచ్చేసి పైల్ 1కి, ఇది వచ్చేసి పైల్ 2కి. సో పైల్ 2 ఇక్కడ పెట్టిద్దాము. సో పైల్ 1 వాళ్ళ కోసం వాళ్ళ నేమ్స్ ఫస్ట్ లెటర్స్ ఏంటి అని అంటే పైల్ 1 లెటర్స్ వచ్చేసి B, F, G, I, J, M, N, R, S, T, W, Y. ఓకే, సో ఈ లెటర్స్ ఉన్న వాళ్ళది ఇది వచ్చేసి రీడింగ్ అనమాట. ఓకే, సో మీ నేమ్లో కనుక ఫస్ట్ లెటర్ ఉంటే ఇది వచ్చేసి మీ రీడింగ్. సో చూద్దాం మరి మీకోసము యూనివర్స్ నుంచి ఏ మెసేజెస్ ఉన్నాయో. సో మీ లెటర్ ఇందులో లేదు అని అంటే నెక్స్ట్ పైల్ వచ్చేసి మీకోసం, అది మీ రీడింగ్. సో ఫస్ట్ పైల్ కోసం మరి రీడింగ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై ఫస్ట్ పైల్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి మనకు 3 ఆఫ్ రఫైల్ చూపిస్తుంది. ఆర్కల్స్ నుంచి మెసేజ్ వచ్చేసి హీలింగ్ కేయాస్. ఏంజిల్స్ నుంచి వచ్చేసి రీకవరీ చూపిస్తుంది. ఓకే, సో హీలింగ్ కేయాస్, రికవరీ డెఫినెట్లీ ఫస్ట్ మెసేజ్ మీకోసం ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే పైల్ 1 ఈ లెటర్స్ ఉన్న వాళ్ళ కోసం, స్పెషల్లీ మీరు కనుక ఏదైనా హెల్త్ ఇష్యూతో ఇప్పుడు బాధపడుతున్నారు, ఏదైనా బాడీ పెయిన్ లాంటిది అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్గా ఏదైనా హర్ట్ అవుతూ ఉండొచ్చు, మెంటల్ స్ట్రెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది, ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే డెఫినెట్లీ తొందరలో మీరు రీకవరీ అవ్వబోతున్నారు, మీకు హీలింగ్ అనేది రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది. హీలింగ్ కేయాస్ అంటే కూడా ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే మీ లైఫ్లో ప్రస్తుతానికి ఏదైనా ఫైట్స్ నడుస్తుంది, లేకపోతే మీకే వర్క్ సిచ్యువేషన్లో టూ మచ్ మీరు బర్డన్ లాంటివి తీసుకోవడము, అంటే చాలా ఎక్కువ వర్క్ ఉండడం అనమాట. సో ఇలాంటిది లోడ్స్ లేకపోతే రెస్పాన్సిబిలిటీస్, కంటిన్యూస్గా వర్క్ చేయడము, టైం దొరకట్లేదు పర్సనల్గా మీకు మీరు ఇచ్చుకోవాలి అని అంటేను, లైక్ హెల్త్ కేర్ తీసుకోవాలి, లేకపోతే ఇంకా వేరే ఏదైనా పనులు చేయాలి, హాలిడే తీసుకోవాలి, ఇలాంటిది ఏదైనా అనుకున్నా సరే జరగట్లేదు. ఎందుకంటే టైం సరిపోవట్లేదు, వర్క్ అనేది ఎక్కువగా ఉంది, టూ మచ్ రెస్పాన్సిబిలిటీ. సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే ఏ సిచ్యువేషన్ ఇలాంటి ఏది ఉన్నా సరే మీకు ఇప్పుడు దీని నుంచి మీరు తొందరలో హీల్ అవుతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అండ్ అదొకటే కాదు, ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా, అన్ని బటర్ఫ్లైస్. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి ఇది ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్లో నడుస్తుంది మీకు చాలామందికి ఈ ట్రాన్స్ఫర్మేషన్. అందుకనే కంటిన్యూస్లీ ఏదో ఒక వర్క్, ఏదో ఒకటి దాంతో డీల్ చేస్తూ ఉండడము, రెస్పాన్సిబిలిటీ ఇదంతా అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఎలాంటి స్టేజ్లోకి మీరు రీచ్ అవుతున్నారు అని అంటే కొంచెం కామ్గా ఉండడం, అంటే ఒక్కసారిగా ఇది ఏదైతే ఇక్కడ చూడండి చాలా టర్న్డ్ రైట్, అంటే
తుఫాను టైప్ అనమాట, చాలా టూ మచ్గా ఏదో కంటిన్యూస్లీ ఏదో ఒకటి జరుగుతూ ఉండడము, రైట్. సో అలాంటి దాని నుంచి మీరు ఇప్పుడు బయటకు వస్తున్నారు, కొంచెం సిచ్యువేషన్ అనేది కామ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఏదైనా అవ్వచ్చు. మీకు తొందరలో దీనికి సంబంధించి హీల్ అవుతున్నారు, ట్రాన్స్ఫర్మేషన్ చాలా జరిగింది, ఇప్పుడు కొంచెం రెస్ట్ టైంకి రాబోతున్నారు, కొంచెం రిలాక్స్ అవ్వబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ ఏంజల్స్ నుంచి కూడా రీకవరీ చూపిస్తుంది. స్పెషల్లీ హెల్త్ సిచ్యువేషన్కి సంబంధించి మీరు బాధపడుతూ ఉన్నారు అని అంటే మాత్రం మీకు ఆటోమేటిక్లీ మీ ఓన్గా, అంటే మీ బాడీ ఓన్గా అది హీల్ అవ్వడం అనమాట. అంటే మీరు ఏ మెడిసిన్స్ యూజ్ చేయకుండా, ఏం అలాంటి ట్రీట్మెంట్స్ ఏం తీసుకోకపోయినా, అంటే చిన్నది ఏదైనా ఉంది, బాడీ పెయిన్స్ లాంటిది, లేకపోతే కింద పడ్డము, లేకపోతే ఏదైనా హెడేక్ లాంటిదో, ఇలాంటి పెయిన్స్ నార్మల్గా హీల్ అయ్యేది ఉంటుంది చూడండి, ఫీవర్ అవ్వనివ్వండి, కోల్డ్, కాఫ్, ఇలాంటివి. సో ఇలాంటిది ఏదైనా చిన్నగా ఉంది అని అంటే ఓన్గా మీ బాడీనే హీల్ చేసుకుంటుంది, తొందరగా మీకు రికవరీ అనేది దొరుకుతుంది. అందుకని మీకు కొంచెం కామ్నెస్ అనమాట, ఆ పీస్ఫుల్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది. సో ఇదంతా జరుగుతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మీ ఏంజల్స్ నుంచి మెసేజ్. అండ్ ఇది కొంతమందికి కొంచెం క్రోనిక్గా ఏదైనా ఉంది అని అంటే హెల్త్ విషయంలో ట్రీట్మెంట్ దొరకడము, మెడిసిన్స్ దొరకడము, కానీ బట్ ఫైనల్లీ ఏంటి అని అంటే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి హెల్త్ విషయానికి మీకు ఒక రికవరీ అనేది రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఈ రికవరీ వచ్చేసి కొంతమందికి మనీ ఇష్యూస్ కూడా అయ్యిండొచ్చు. మీకు ఇప్పుడు వరకు లైక్ ఏదో మనీ పరంగా సెటిల్మెంట్, ఐ మీన్ స్టెబిలిటీ లేదు, ఫినాన్షియలీ తక్కువగా నడుస్తుంది, లైక్ ఏదో అంతగా లాభాలు లేదు, లేకపోతే శాలరీస్ కరెక్ట్గా లేకపోవడము, ఒకవేళ వచ్చిన హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి మిగతా ఖర్చులకు అని చెప్పేసి ఇలా వెళ్ళిపోతూనే ఉంది, సేవింగ్స్ అలాంటిది లేదంటే ఇప్పుడు దానికి సంబంధించి కూడా రికవరీ అనేది రాబోతుంది, ఒక స్టెబిలిటీ అనేది మీకు వస్తుంది అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, అండ్ మెయిన్ మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే 3 of Raphael చూపిస్తుంది. 3 of Raphael వచ్చేసి రీజన్స్ టు సెలబ్రేట్ అ కమ్యూనిటీ ఆఫ్ ఫ్రెండ్స్, హ్యాపీ అనౌన్స్మెంట్స్ రిగార్డింగ్ రిలేషన్షిప్ ఆర్ చిల్డ్రన్. సో రిలేషన్షిప్కి సంబంధించి కూడా హీలింగ్ కేయాస్ ఉండొచ్చు ఇక్కడ కొంతమందికి. అంటే ఏంటి అని అంటే గొడవలు జరుగుతున్నాయి కనెక్షన్స్లో, అన్నెసరీ ఫైట్స్, ఎలాంటి సెటిల్మెంట్ అనేది రావట్లేదు అని అంటే దీనికి సంబంధించి కూడా మీకు ఇప్పుడు ఏంటి అని అంటే హ్యాపీ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద రిలేషన్షిప్ ఆర్ చిల్డ్రన్. సో దీనికి సంబంధించి కూడా ఒక పాజిటివ్ న్యూస్ వినడము, ఆ గొడవలు ఏదైనా జరుగుతున్నా సరే అవి ఎండ్ అయిపోవడం అన్నట్లు చూపిస్తుంది అనమాట. కొంతమందికి కిడ్స్కి సంబంధించి మీరు ఏదో ట్రై చేస్తున్నారు, అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది, బట్ కిడ్స్కి వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పేసి, లేకపోతే కిడ్స్ మీతో ఉండాలని చెప్పేసి ఇలాంటిదంతా ఉంటుంది, రైట్, డిఫరెంట్గా. సో అలాంటిది ఏదైనా ఉన్నా దీనికి సంబంధించి కూడా మీరు తొందరలో గుడ్ న్యూస్ వినబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఒకవేళ మీలో ఎవరైనా కిడ్స్ కోసం ట్రై చేస్తున్నారు, ఇలాంటిది ఉన్నా సరే దానికి సంబంధించి కూడా మీకు గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. అందుకని రీజన్ ఫర్ సెలబ్రేషన్ అని చెప్పి చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ న్యూస్ వచ్చిన వెంటనే మీకు ఒక సెలబ్రేషన్, ఒక హ్యాపీనెస్ అనమాట. అంటే ఇంక సెలబ్రేషన్ అంటే అర్థమైంది, రైట్, మీకు హ్యాపీగా ఉంటుంది, దాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. కొంతమందికి ఏంటంటే మీరు చిన్ననాటి ఫ్రెండ్స్ని కలిసే ఛాన్సెస్ ఉంది, రీయూనియన్ జరిగే ఛాన్సెస్ ఉంది, చాలా టైం నుంచి కలుసుకోలేదు అని అంటే ఏదో ఫంక్షన్లోనో కలవడము, సెలబ్రేట్ చేసుకోవడము, ఇదంతా చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే అందుకనే ఇక్కడ చాలా టైం తర్వాత మీకు హీలింగ్ కేయాస్తో ఒక పీస్ఫుల్ సిచ్యువేషన్ అనేది రాబోతుంది. అంటే కొంచెము హ్యాపీగా ఉండడము, సెలబ్రేట్ చేసుకోవడం, నవ్వుకుంటూ ఉండడము, మంచి డ్రెస్అప్ అవ్వడము, బయటికి వెళ్ళడము, లైక్ ఇష్టం వచ్చినట్లు, అంటే మీకు నచ్చింది తినడము, లేకపోతే హ్యాపీగా ఉండడం, నవ్వుతూ, ఇదంతా అనేది చూపిస్తుంది అనమాట 3 of Raphaelsతో. ఓకే, సో ఆ కమ్యూనిటీ ఆఫ్ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడము, గెట్ టుగెదర్స్, రీయూనియన్స్, ఇదంతా జరిగే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో అందుకనే పైల్ 1 మీకు ఒక టైం పీరియడ్ తర్వాత, చాలా ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ తర్వాత, స్పెషల్లీ ఫిజికల్లీ ఏదో హర్ట్ అవుతూ ఉన్నట్లు, దీని నుంచి ఇంత టైం మీరు దాన్ని బేర్ చేసిన తర్వాత ఇప్పుడు దాని నుంచి మీరు బయటకు వస్తున్నారు, రికవరీ అనేది జరుగుతుంది, చాలా పీస్ఫుల్ సిచ్యువేషన్కి, హ్యాపీనెస్కి, హ్యాపీ సిచ్యువేషన్లోకి మీరు తొందరలో వెళ్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ ఇవాల్టి రీడింగ్ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో పైల్ 1 ఇది వచ్చేసి మీకోసం మెసేజ్ ఇవాల్టి రీడింగ్లో. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్. హే పైల్ 2, సో ఇది వచ్చేసి మీ రీడింగ్. చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో మీ లెటర్స్ వచ్చేసి ACDEHK,
KLOPQUVXZ. ఓకే, సో ఇవి వచ్చేసి మీ లెటర్స్. మరి చూద్దాం మరి ఈ లెటర్స్ ఉన్న వాళ్ళ కోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. సో ఫస్ట్ వచ్చేసి 2 ఆఫ్ గేబ్రియల్ చూపిస్తుంది. ప్యూరిఫికేషన్, హెల్ప్ఫుల్ పీపుల్. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ పైల్ 2 వాళ్ళ కోసం చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ప్యూరిఫికేషన్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే, ఇది మీరేదో ట్రై చేసేదైతే కాదు. కొంతమందికి మీరు ఓన్గా సెల్ఫ్ కేర్ అని చెప్పేసి, లేకపోతే కొంచెము హీలింగ్ లాంటివి టెక్నిక్స్ ఇలాంటివంతా ఏదైనా రిచువల్స్ అలాంటివి చేస్తూ ఉండొచ్చు. బట్ మెయిన్ అయితే అది కాదు. ఇక్కడ ప్యూరిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే, యూనివర్స్ ఇట్ సెల్ఫ్, అంటే యూనివర్స్ డైరెక్ట్లీ మీకు మీ లైఫ్లో అన్నెసరీ థింగ్స్ని, మీకు ఏదైతే మీ లైఫ్లో యూజ్ లేదో దాన్ని రిమూవ్ చేయడం అనమాట ప్యూరిఫికేషన్. ఓకే, అది ఎలా జరుగుతుంది అనేది మనకు అర్థం అవ్వదు, బట్ జరుగుతుంటుంది తెలియకుండా. అన్నెసరీ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి డిటాచ్ అయిపోవడము మీ లైఫ్లో, వాళ్ళు ఇంకా డిసప్పియర్ అయిపోతారు అనమాట. ఓకే, పాస్ట్లో చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇలాంటిదంతా ఉంటుంది చూడండి. అలాంటి పీపుల్ అవసరం లేదని అంటే రిమూవ్ చేసేసేయడము, థింగ్స్ ఏదైనా ఉంటే రిమూవ్ చేసేసేయడము, సిచ్యువేషన్స్ రిమూవ్ చేసేసేయడము ఇలాంటిదన్నమాట. అంటే ఏదైతే మీ లైఫ్లో మీకు అన్నెసరీగా ఉంది అని అంటే, ఈవెన్ కొంతమందికి ఏంటంటే మీ ఫుడ్ హ్యాబిట్స్, లేకపోతే ఇంకా మీ వే ఆఫ్ అంటే మీ థింకింగ్ అవ్వనివ్వండి, లేకపోతే మీరు అప్రోచ్ అయ్యే విధానము, ఇలా అంటే చాలా టైం నుంచి మీరు ఒకలాగా ఉండడము ఇప్పుడు డిఫరెంట్గా ఉండేలాగా అవ్వడం అనమాట. అంటే అవన్నీ చేంజ్ అవుతుంది. అలాంటి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. సో ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో కొంతమందికి వివిడ్ డ్రీమ్స్, చాలా స్ట్రాంగ్గా డ్రీమ్స్ అనేది రావడము, ఏదో జరుగుతుంది అనిపించడము. కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే కొన్నిసార్లు వాళ్ళ ఇష్ట దైవం లైక్ డివైన్ కనిపించడము కళల్లో, ఇలాంటిదంతా జరగడం అనమాట. ఎందుకంటే ఈ ప్రాసెస్ అలా ఉంటుంది. సో ఇప్పుడు పైల్ 2 మీకేంటంటే ఈ ప్రాసెస్లో కొంచెం మీకు నిద్ర ఎక్కువ వస్తూ ఉండడము, ఏదో అంటే పరధ్యానం అంటారు చూడండి, అలా ఉండడం అనమాట. అలూఫ్గా ఉండడం, అంటే ఏది పట్టించుకోకుండా ఏం నడుస్తుందో ఏమో నా లైఫ్లో నాకే తెలియదు అని చెప్పి ఉంటుంది చూడండి. ఆ విధంగా ఉండే ఛాన్సెస్ మీకు చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ఎందుకంటే ఇది ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చాలా స్లోగా మీకు తెలియకుండానే జరుగుతుంది లోపల అన్నట్లు ఉంటుంది చూడండి, అంటే బిహైండ్ ద సీన్స్ అన్నట్లు ఆ విధంగా జరుగుతూ ఉంది అన్నట్లు చూపించడం అనమాట. సో ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ అంటే మీరు ఇక్కడ చూడండి, ప్యూరిఫికేషన్ ఇక్కడ సన్ఫ్లవర్ వర్షం పడి అది క్లీన్ అవ్వడం లాంటిదన్నమాట. ఓకే, ఇప్పుడు మనము చూస్తే చెట్ల మీద దుమ్ము అదంతా పడినప్పుడు అది మనం వెళ్ళి ఎవరు క్లీన్ చేయరు, స్పెసిఫిక్గా బయట ఉన్న దానికంతా దుమ్ము పడి, ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్స్ అలా జరిగినప్పుడు వర్షం పడి ఆ దుమ్ము ఏదైతే డస్ట్ అంతా ఉందో అదంతా క్లీన్ అయిపోతుంది, రైట్. అది అన్ఎక్స్పెక్టెడ్. వర్షం వచ్చేసి నేచర్ నుంచి వచ్చింది, నేచర్ది, రైట్. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు జరుగుతుంది అని, బట్ అది తెలియకుండానే ఆ ట్రీ అనేది, ఆ ప్లాంట్స్ అనేవి క్లీన్ అయిపోయింది, రైట్. అలాంటిదన్నమాట. సో ఈ ప్రాసెస్ కూడా సేమ్ అదే విధంగా మీ లైఫ్లో ఏదైతే మీకు ఇప్పుడు డస్టీ లాగా, అంటే ఇప్పుడు మీకు డస్టీ లాగా అంటే అన్నెసరీ మీకు ఉందో, మీకు ఇప్పుడు దాంతో ఏం ఉపయోగం లేదో, అవన్నీ తెలియకుండా సైలెంట్గా అన్ఎక్స్పెక్టెడ్ రూపంలో యూనివర్స్ వచ్చేసి రిమూవ్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా మీ లైఫ్లో ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనమాట. ఓకే, సో అందుకనే ఈ టైంలో మీరు ఎక్కువగా ఏం క్వశ్చన్స్ చేయకండి. ఎందుకనంటే ఇది ఆటోమేటిక్లీ జరిగే ప్రాసెస్. చాలా కన్ఫ్యూజన్స్లో ఉండడము, ఏం జరుగుతుందో ఏంటి అని అర్థం కాకుండా ఉండడం అనమాట. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఎప్పుడైనా అలానే ఉంటుంది. ఓకే, సో క్లెన్జింగ్ అది, కానీ ఒక్కసారి ప్యూరిఫికేషన్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ అంటే ఏదో పవర్ వచ్చిన ఫీలింగ్ అనిపించడము, ఇప్పుడు నేను చేసేస్తాను, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి స్టెప్ తీసుకోవడం అన్నట్టు ఉంటుంది. నేను మళ్ళీ మీకు ఎవ్రీ టైం రీడింగ్స్లో చెప్పేదే ఈసారి కూడా చెప్తున్నాను. ప్యూరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది అని అంటే ఏదో ఒక రోజులో, ఒక 2 రోజుల్లో అయిపోయే ప్రాసెస్ కాదు, అది ఇయర్స్ తీసుకునే ప్రాసెస్. సో కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది, మళ్ళీ కొద్ది టైం తర్వాత బ్రేక్, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకేదైనా జరగాలంటే అలా అనమాట. సో ఎప్పుడు వరకు అని అంటే మీకు ఎప్పుడు చెప్పేది నేను, ఎలాంటి ఇంపాక్ట్ అవ్వకుండా స్టడీగా ఉండడం, అంటే స్టేబుల్గా మీరు ఉండడం అనమాట. ఏ సిచ్యువేషన్స్ వచ్చినా సరే అది అప్పుడు వరకు అలా అయ్యింది అని అంటే, మీకు ఏ ఇంపాక్ట్ అవ్వట్లేదు అని అంటే అప్పుడు మీ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో రైట్ నో మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్లో మీకు ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, ఈ టైంలో మీకు హెల్ప్ఫుల్ పీపుల్,
ఇక్కడ యూనివర్స్ అంతే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ టైంలో ఏమవుతుందంటే అన్నెసెసరీ ఎవ్వరు అవసరం లేదో వాళ్ళందరూ రిమూవ్ అయిపోతారు. అసలు చాలామంది అని చెప్పొచ్చు. ఓకే, కొంతమందికి న్యూ పీపుల్ కూడా కలుస్తారనమాట. కొత్త వాళ్ళు అంటే మీ లైఫ్లో వాళ్ళు మీకు హెల్ప్ అవుతారు, మీకు హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తారు, లేకపోతే మీకు సోల్ ఫ్యామిలీ అని చెప్పేసి ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో చాలా వరకు సోల్ పీపుల్ని, సోల్ కమ్యూనిటీ వాళ్ళని తెలుసుకోవడము చాలా నార్మల్గా జరుగుతుంది ఇది. ఓకే, ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళు తెలియకుండా కొత్త పీపుల్ని మీట్ అవ్వడము, అది కూడా వాళ్ళ కంపాటబుల్గా ఉండడం, ఫ్రెండ్స్ లాగా అనమాట. సో అలాంటి వాళ్ళు మీట్ అయ్యే ఛాన్సెస్ అన్నది ఈ టైంలో జరుగుతుంది. అందుకనే ఇక్కడ మీకు ఏంజల్స్ నుంచి కూడా మీకు మెసేజ్ ఏంటి అని అంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో అదే అన్నాను రైట్, ఏదో కన్ఫ్యూజన్తో డౌట్స్తో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అర్థం కాని సిచ్యువేషన్లో ఉండడం అనమాట. సో కాబట్టి ఈ హెల్ప్ఫుల్ పీపుల్ అనేది మీ లైఫ్లోకి వచ్చేసి ఏం నడుస్తుంది ఏంటి మీకు హ్యాపీనెస్ని క్రియేట్ చేయడము, ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎవరైనా పీపుల్ నుంచి మీరు బాధపడుతూ ఉన్నారు అని అంటే వాళ్ళ నుంచి వీళ్ళు వచ్చేసి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడం అనమాట. అంటే డిఫరెంట్ వేకి తీసుకుని వెళ్ళడము, ఆ బాధ ప్లేస్ నుంచి బయటికి తీసుకొని రావడం అన్నది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది స్పెసిఫిక్గా ఈ సిచ్యువేషన్ జరిగే వాళ్ళకి ఇది మెయిన్ మెసేజ్. కొంతమందికి ఏంటంటే హెల్ప్ఫుల్ పీపుల్ వచ్చేసి మీరు మీ లైఫ్లో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది, ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి నేను ఇప్పుడు స్ట్రగుల్లో ఉన్నాను, కొంచెం హెల్ప్ దొరికితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటే అలాంటి వాళ్ళ కోసం హెల్ప్ దొరుకుతుంది అన్నట్లు. ఇది చిన్న థింగ్ కూడా అవ్వచ్చు కొంతమందికి. చిన్నది ఎలా అని చెప్పొచ్చు అంటే మీకు ఏదైనా బిజినెస్ నడుస్తుంది, మీరు ఇప్పుడు సడన్లీ ట్రావెల్ చేయాలి, చూసుకోవడానికి ఎవరు లేరు అని అంటే సడన్లీ ఎవరైనా వచ్చి నేను హెల్ప్ చేస్తాను, తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తాను అని చెప్తారు చూడండి, ఆ విధంగా అనమాట. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ ఎవరైనా సడన్లీ వచ్చేసి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పడం లాంటిది అనమాట. సో ఈ విధంగా చిన్నదాని నుంచి పెద్దదాని వరకు మీకు మీ చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు రాబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ 2 of Wands చూపిస్తుంది పైన. 2 of Gabriel. Make bold and ambitious choices. Great progress is possible. Important relationship with people who share your vision. Okay. ఈ టైంలో మీకు కొంతమందికి బిజినెస్కి సంబంధించో కెరియర్ రిలేటెడ్కి సంబంధించి ఇక్కడ ఈ మెసేజ్ చూపిస్తుంది. మీరు చాలా టైం నుంచి ఏదైనా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ విత్ పీపుల్ హూ షేర్ యువర్ విజన్ అంటే కొలాబరేషన్స్ అని చెప్పొచ్చు. కొలాబరేషన్స్ ఎలా అంటే మీకు ఒక ఐడియా ఉంది, ఓకే, మీరు ఒక ప్రాజెక్ట్ ఏదో చేయాలనుకుంటున్నారు, మీరు ఒక్కరు కాకుండా ఎవరైనా మీకు హెల్ప్ చేసే వాళ్ళు, సేమ్ హెల్ప్ఫుల్ పీపుల్ రైట్, హెల్ప్ చేసే వాళ్ళు మీతో కొలాబరేట్ అయ్యే వాళ్ళు ఉంటే బాగుంటుంది అన్నట్లు మీరు అనుకుంటున్నారు అని అంటే ఈ టైంలో అలాంటి పీపుల్ మీకు రావడం మీ లైఫ్లోకి, మీరిద్దరూ కలిసి ఇద్దరని నేను ఇక్కడ చెప్తున్నాను, కొంతమందికి గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా అయ్యుండొచ్చు రైట్. ఏదైనా స్టార్ట్ చేయాలి ఆర్గనైజేషన్ అలాంటిదని అంటే చాలామంది కావాల్సి వస్తుంది, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా చాలామంది కావాల్సి వస్తుంది, ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలన్నా ఇలాంటిదంతా ఉంటుంది. సో ఈ టైంలో మీరు మీ వర్క్కి సంబంధించి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది సేమ్ విజన్, సేమ్ ఐడియా ఉన్న పర్సన్, అలాంటి ఐడియా ఉన్న పీపుల్ మీ లైఫ్లో రీచ్ అయ్యేది చూపిస్తుంది. అలాంటి వాళ్ళు వచ్చేసి మీ ఐడియాని ఇంకా స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సో కొలాబరేషన్స్ అనేది పాసిబిలిటీ ఉంది ఈ టైంలో, మీరు కలిసి వర్క్ చేయబోతున్నారు అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో మేక్ బోల్డ్ అండ్ అంబిషియస్ చాయిసెస్. సో ఇలాంటి వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు సేమ్ మీ ఐడియా పర్సన్ మీతో చెప్తూ ఉన్నారు, మీకు నచ్చింది, ఇద్దరు వర్క్ చేయొచ్చు, అంతా ఓకే అనుకున్నప్పుడు మీరు ఫియర్తో స్టెప్ బ్యాక్ తీసుకోకుండా బోల్డ్గా ఉండి డెసిషన్ అనేది తీసుకోండి అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. అందుకని గ్రేట్ ప్రోగ్రెస్ ఇస్ పాసిబుల్ అన్నట్లు చూపిస్తున్నారు, సక్సెస్ అనేది రాబోతుంది అన్నట్లు. సో అందుకని ఇక్కడ హెల్ప్ఫుల్ పీపుల్ వస్తున్నారు, ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కాబట్టి అన్నెసరీ వాళ్ళు వెళ్ళిపోవడము, కొత్త ఐడియాస్ రావడము, న్యూ సక్సెస్ అనేది రావడము, డిఫరెంట్గా ఉండడం, లైఫ్ అంతా ట్రాన్స్ఫర్మేటివ్ టైం రైట్, డిఫరెంట్గా ఉండడము మీరు నోటీస్ చేయొచ్చు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అందుకని ఇక్కడ సోల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళందరూ మీట్ అయ్యే ఛాన్సెస్ ఈ టైంలో ఉంది మీకు. ఇక్కడ నుంచే మీరు నెక్స్ట్ కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవడము, కొలాబరేట్ అవ్వడము, కొత్త థింగ్స్ అని నేర్చుకోవడము, దానికి సంబంధించి మీకు సక్సెస్ రావడం అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి మీకోసం ఇవాళ రీడింగ్లో మెసేజ్ పైల్ 2. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.